ఇక్కడ దేవుడు ధనాన్ని వ్యతిరేకించలేదు. దేవుడు తనకున్న ధనాన్ని వ్యతిరేకించలేదు. ధనం మీద తనకున్న మనస్సు, తన మనసు దేన్ని ఆధారం చేసుకున్నాడో బాగా ఆలోచించాలి. ఇక్కడ దేన్ని తనకు ఆధారం ఏం చేసుకున్నాడో, తన మనస్సు ధనంపై ఆధారపడి ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నీ దగ్గర డబ్బు ఉందా, ఉంచుకో, కానీ ఆధారం ఎవరు? అంతేగాని ధనం కాదు. ధనం ఉంది, నీ ధనం మీదే నీ మనసు, నువ్వు ఆధారపడ్డావు ధనం మీద. ఈ ధనము నీకు అడ్డంకిగా ఉంది, కానీ మన మనసు ఆధారపడవలసింది ఎవరి మీద? అలాగని దేవుడు ధనవంతుడిగా, ఇహలోకమందు ధనవంతులుగా పుట్టిన వారు ఉన్నారు, కోట్ల ధనంలో పుట్టిన వారు ఉన్నారు. కానీ వాళ్ళ ధనం మీద మనసు ఉంచక దేవుని మీద మనసు ఉంచమన్నాడు. అది మా తప్పు అండి, ధనవంతుడిగా పుట్టడం అంటే దాన్ని తప్పు అని ఎప్పుడు అన్నాడు దేవుడు. ఇహలోకమందు ధనం మీద తన మనసుని ఉంచుకోవద్దు అన్నాడు. నిజమైన శిష్య రకం అంటే మనం ఆ డిసైపుల్స్ అంటే ఏంటి? యేసు పట్ల సంపూర్ణమైన సమర్పణతో ఆయనకి ముందు మనకు వెళ్ళటం. ఆస్తి కన్నా ఏ ముఖ్యం? ఆస్తి కన్నా ఏ ముఖ్యం? ఆత్మరక్షణ ముఖ్యం. ఏ ముఖ్యం? ఆస్తి కన్నా ఏంటి ముఖ్యం? ఆత్మ రక్షించబడటం ముఖ్యం. దేవుని కుమారుని పిలుపుకి లోబడటం ముఖ్యం. దేవుని కుమారుని యొక్క పిలిచాడు కాబట్టే నీకు అన్నీ, నా కుమారుడని నేను ప్రేమిస్తున్నాను. పిలిచాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుచుకుంటున్నాడు ఆయన. కనుక ఆ రోజు ధనవంతుడైన ఆ అబ్బాయి వెళ్ళలేకపోయాడు.